హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయే ఫుడ్ వచ్చి కత్తూస్ సలాడ్. దీని పేరు ఇది కోయట్లో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? 4 కీరాస్, లెట్యూస్ లీవ్స్, క్యాప్సికమ్, రెడ్ రాడిష్, టొమాటో, పార్స్లీ లీవ్స్. ఇవన్నీ అంటే ఏంటో ముందు ముందు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ కుకుంబర్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాల్సింది లెట్యూస్ లీవ్స్. దీన్ని ఐస్ బర్డ్స్ అని అంటారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో. తెలుగులో దీనికి ఏమనరు, లెట్యూస్ ఆకులు అంటారు అంతే. దాన్ని కూడా స్మాల్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా స్మాల్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. ఇప్పుడు అక్కడ వంట చేస్తున్నారు వచ్చి ఒక పెద్ద చెఫ్ ఫ్రెండ్స్. దాన్ని కూడా స్మాల్గా కట్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ ఫ్రెండ్స్. 3 క్యాప్సికమ్స్ కావాలి ఫ్రెండ్స్. గ్రీన్, రెడ్, ఎల్లో ఫ్రెండ్స్. దీన్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీరే స్మాల్గా కట్ చేసి అవి కూడా బౌల్లోకి సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మాల్గా కట్ చేస్తున్నారో. ఈ డిష్ వచ్చి కువైట్లో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. డైట్కి చాలా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు చాలా ఫేమస్ అయిన సలాడ్స్లో ఇది ఒకటి ఫ్రెండ్స్. స్మాల్గా కట్ చేసి వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి రెడ్ రాడిష్ ఫ్రెండ్స్. మీకు తెలుసా రెడ్ రాడిష్? ఎప్పుడన్నా చూసారా? నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. మీరు చూసుంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత చిన్నగా ఉందో. దాన్ని కూడా స్మాల్ స్లైసెస్గా కట్ చేస్తారు ఫ్రెండ్స్. అవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టొమాటో ఫ్రెండ్స్. స్మాల్ సైజ్ అయితే 2 టమాటోస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది బిగ్ సైజ్ కాబట్టి మేము ఒకటే తీసుకున్నాం. దాన్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి స్మాల్గా కట్ చేస్తున్నారు. అలా అయితేనే సలాడ్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తినడానికి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా పార్స్లీ లీవ్స్ అని, అది ఈ లీవ్సే ఫ్రెండ్స్. చూడడానికి కొత్తిమీర ఆకులాగే ఉంటుంది కానీ కొత్తిమీర ఆకులు కాదు ఫ్రెండ్స్. పార్స్లీ ఆకులనే అంటారు తెలుగులో కూడా. తినడానికి ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా కొత్తిమీర లాగే అనిపిస్తుంది కానీ కొత్తిమీర కాదు. దాన్ని కూడా స్మాల్గా కట్ చేసుకొని బౌల్లోకి నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం అంతా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో. అలా నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుడ్ ర్యాపర్తో దాన్ని నీట్గా ర్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా ర్యాప్ చేసుకుంటే చూడటానికి ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా నీట్గా ర్యాప్ చేసుకొని ఒక సైడ్కి ఉంచాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులోకి సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? ప్రొమోగ్రనేట్ సాస్, ఆలూ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం ప్రొమోగ్రనేట్ సాస్ని హాఫ్ కప్తో ఒక ఫుల్ కప్ ప్రొమోగ్రనేట్ సాస్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అందులో కొద్దిగా ఉంది, అందుకే అది మొత్తం వేసేస్తున్నాము. ఇంకా వేరే దాంట్లోంచి ఇంకా కొద్దిగా తీసుకుంటాము. అది 1 కప్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 కప్పు ఆ గ్లాస్కి హాఫ్ వచ్చేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చూస్తున్నారు కదా మీరే. ఇలా వేసుకొని ఇప్పుడు ఆలూ ఆయిల్ అది కూడా 1 కప్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్, సారీ టేబుల్ స్పూన్ కాదు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని షేక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా. స్పూన్తో మిక్స్ చేయడం కంటే ఇలా క్యాప్ పెట్టి షేక్ చేస్తే మొత్తం అంతా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, అలా షేక్ చేసుకొని అది కూడా సైడ్కి పెట్టుకుందాం. ఇవి కుబ్బూస్ ఫ్రెండ్స్. కువైట్లో చాలా బాగా ఎక్కువ మంది ఇదే తింటారు ఫ్రెండ్స్. వీటిని ఎయిర్ ఫ్రైయర్లో కట్ చేసుకొని పీసెస్గా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటే ఇలా అవుతాయి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒక కవర్లో వేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.